ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకుంటున్నాం ఇవాళ. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రజలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ప్రజలకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంది, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మనం తరచూ గుర్తు చేసుకోవాలనే అంశాన్ని గనక పరిశీలిస్తే చాలా అంశాలు గుర్తొస్తాయి. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఎలా జరుపుకుంటున్నాము అంటే ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు మనం ఆయన్ని తరచూ మనం గుర్తు చేసుకోవాలంటే మీరేం చెప్తారు? ఇంట్లో కులమతాలకు అతీతంగా భగవంతుణ్ణి ఎలా స్మరించుకుంటామో అలా ఉన్నతమైన భగవంతుడి స్థానాన్ని తన మరణంతో జనాల గుండెల్లోనూ పూజ గదిలోనూ ఉన్న మహానుభావుడు అంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక లివింగ్ లైన్. ఎందుకంటే సాధారణంగా కొంతమందికి మరణం ఉంటుంది, కానీ ఆయనకి ఎప్పటికీ మరణం ఉండదు. ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ క్రియేటెడ్ సచ్ ఎ మార్క్. ప్రజెన్స్ మేక్ సెన్స్ అంటారు చూడండి. పొలిటికల్ ఏరాలో ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర సెన్సిబుల్ గా వర్క్ చేసి ఆ సెన్సిటివిటీతో ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయి ఉన్నవాడు తరాలకి. మళ్ళీ చెప్తున్నాను, ఒక జనరేషన్ మిస్ అయినా అరే ఆ రోజు మీ తాతని కాపాడింది రాజశేఖర రెడ్డి అని ఈయన రాజశేఖర రెడ్డి విగ్రహం అంటే అని భావి తరాలు కూడా చెప్పుకునే అంత పనితనాన్ని తన స్పాన్ ఆఫ్ 5 years 6 months టైంలో చేసి చూపించిన ఒక మహోన్నతుడే. చాలా మంది మీరు ఇందాక అంటున్నారు ప్రజల గుండెల్లో ఉన్నారు చిరస్మరణీయంగా అంటే, ఆయన చేసిన పనులు సార్ అలా చిరస్మరణీయంగా ఉంచగలిగి. ఆయన పనులు ఒక్కొక్కటి, ఆయన ఆరోగ్యశ్రీ అనండి, లేదా ఉచిత విద్యుత్ అనండి, శత్రువు కూడా ఇలాగ తలెత్తి శభాషణ. ఇప్పుడు మీరు చూడండి మిర్చి సినిమాలో చూడండి, ఆ గుండె ఆకూడదురా, అగోడి గుండె అయినా సరే ఆ గుండె బతకాలరా అని లాస్ట్ బెనర్జీ గడు డైలాగ్ ఉంటుంది. అవునవును. సో ఆ డైలాగ్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అవడంటే రాజశేఖర రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గుండె చప్పుడు ఉన్నంత కాలం, బట్ అన్ఫార్చునేట్లీ ఆ గుండె ఆగిపోయింది, మన దురదృష్టం. ఆ గుండె ఆగింది సార్. ఆ గుండెతో ఎంతో మంది గుండె బతికుంది. అవునవును, ఎగ్జాక్ట్లీ, అంతే, అది కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి వాళ్ళ మరణించిన తర్వాత కూడా ఎవడైనా అడగండి, ఎవడైనా ఏం మాట్లాడతాడో చూడండి ఒకసారి. వాళ్ళ రోడ్డు మీద విగ్రహాలు పెట్టే స్థాయికి ఒకళ్ళు పెట్టినా పెట్టకపోయినా అన్న దగ్గర గుండెల్లో గుడి కట్టుకున్నవాడికి రోడ్డు మీద విగ్రహం పెడితే జస్టిఫికేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో రామారావు గారికి ధీటుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూడా ఉంటాయి. అవును, ఎందుకంటే వాళ్ళ అలా చిరస్థాయిగా ఉండిపోయిన లీడర్లు. బికాస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజల కోసం పరితపించడం అన్నది ఉంటుంది చూడండి, అది రేరెస్ట్ గా జరుగుతుంది. నా కోసం చచ్చారు దిక్కుమాల రాజకీయ నాయకుల మధ్యలో ప్రజల కోసం అని బాగా తాపత్రయపడేవాడు ఉంటాడు చూడండి, ఆయన రాజశేఖర్ రెడ్డి. ఆయనే రాజశేఖర్ రెడ్డి చూడండి. ఇవాళ మీరు ఆయన ఎందుకు గొప్పవాడు అంటారు తెలుసా సార్? చంద్రబాబు గారు చూడండి, మొన్న ఏదో చెప్తూ నాదెంత 1,00,000 కోట్ల ఆస్తి నాదని చెప్పాడు గర్వంగా. అలా రామారావు గారిని తీసుకోండి, 6 కోట్ల ఆంధ్రులు రా నా గుండె చెప్పుడు అన్నాడు. అలా రాజశేఖర రెడ్డి గారు సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రతి గుండె చెప్పుడు అయిందే అన్నాడు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తు ప్రజల గుండెల్లో స్థానాన్ని. బహుశా అందుకే ఆ గుండె ఆగిందని చెప్పి దాదాపుగా 600 గుండెలు ఆ గుండె చెప్పుడు ఆగిపోయింది. అదే సార్, ఇప్పుడు మనకేంటంటే కొన్ని బలిదానాలతో, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అమృతరావు గారి ప్రాణత్యాగంతో రాష్ట్రం నలుమూలల నుంచి 33 మంది చనిపోయారు. ప్రాణత్యాగాలు చేస్తే ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలా ఓ మహోన్నతుడికి తన ప్రాణాలను బలిదానం ఇచ్చిన ఓ మానవీయతను చాటుకున్న మహనీయులు. ఎందుకంటే ఇవాళ ఉన్న రీసెంట్ పాస్ట్ లో ఒక నాయకుడు ఎలివేషన్స్ తో బతుకుతున్న దగ్గర, ఎలివేషన్ పరిమితం అవుతున్నారు ఈ రాజకీయ నాయకులను చూస్తున్న దగ్గర, ప్రజల గుండెల్లో ఎలివేషన్స్ ఎలా ఇచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారిని చూడండి ఒకసారి. చిరస్థాయిగా ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన లేటోడి రాజకీయ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు అని చెప్తారు. అది ఒక లెగసీని క్రియేట్ చేయడం, ఒక మార్క్ క్రియేట్ చేయడం. ఇవాళ మీకున్న పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ రోజైనా ఉండని నిద్రలేపు అడగండి, మరి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందా అని అడుగుతారు. అవును. ఎందుకు అంటే ఆయన ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన అన్న ప్రజాస్వామ్య అభిర్వేషంలో ప్రజల్ని తన గుండెల్లో పెట్టుకున్నాడు. అందుకే ఆయన మరణం తర్వాత ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ.
అధికారం 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా చేసి పారిపోవడం కాదు సార్. రాజశేఖర రెడ్డి గారు మరణించి 20 సంవత్సరాల పైచీలకైనా సరే 2 decades ఒక ఆరోగ్యశ్రీని ఎవడు ముట్టుకోలేకపోయాడు. ఒక ఉచిత అంతే కరెంట్ కదా. వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2 స్టేట్లు ఎవడు ముట్టుకోలేకపోతున్నాడు. ఇవాళ అంబులెన్స్లు కొయ్యి కొయ్యి అనగానే ఎవడైనా వెనక్కి తిరిగి చూసి రాజశేఖర రెడ్డి గారినే తలుచుకుంటాడు తప్ప ఇంకోటి తలుచుకోడు. అది ప్రైవేట్ అంబులెన్స్ అవనండి 108 అవనండి. అవును. సో ఇలాంటివి సార్ ఎప్పుడైనా సరే ఒక చూడండి రామరాజ్యం అంటారు, అలాగా రాజశేఖర రెడ్డి యుగం అది. నిజానికి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు చెబితే, ముఖ్యంగా కొన్ని సంక్షేమ పథకాలు పేర్లు చెప్తే కొంతమంది ఒకరిద్దరి ముఖ్యమంత్రుల పేర్లు మాత్రమే మనకు గుర్తొస్తుంటాయి. కిలో 2 రూపాయల బియ్యం పథకం వినగానే మనకి గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు అయితే, అదే విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, రుణమాఫీ కానీ, ఈ 4 పథకాలు, ఈ 4 అంశాలు గుర్తుకు వస్తే చాలు వెంటనే స్ఫురించే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు. అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఆ పథకాలని నిర్వీర్యం చేయలేని పరిస్థితి, కొనసాగించక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి పథకాలు ఆ మహానేతలు. సో ఆ క్రమంలో వీళ్ళని ఎలా చూడాలి? అదే చెప్తున్నాను సార్. ఇవాళ మీకు కాంగ్రెస్ చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఏంటంటే ఎన్ని పాపిష్టి పనులు చేయనివ్వండి, ఆ మకిలిని కడిగిన 2 మహనీయులు, ఒకటి పివి నరసింహారావు గారు, ఇంకోటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి. అంచేత ఇవాళ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఆ జన్మంతో రుణపడి ఉండేది వాళ్ళిద్దరికే. వాళ్ళ దేశంలో ఎవడైనా పట్టిన అన్నం తినగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష పివి నరసింహారావు గారు. ఇవాళ రాష్ట్రం ఈ రోజు ఎంత సుభిక్షంగా ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, తర్వాత ఆరోగ్య పట్ల ప్రభుత్వ పరంగా భద్రత ఉంది అన్న భరోసా కల్పించిన మహనీయుడు అంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి. ఇట్లాంటివి ఒక చరిత్రకారులు చరిత్రని లిఖించడం వేరు సార్, చరిత్రకారులకు అవకాశం కల్పించిన 2 మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు. చరిత్ర మా మీద కదరా, మా ఏరాన్ని జస్టిఫై చేస్తూ రాయండి, ఇది భావి తరాలకు ఒక మార్గం క్రియేట్ చేసాం. మీరు ఇందాక అన్నారు చూడండి, సంక్షేమానికి రూపకర్తల, సంక్షేమాన్ని ఆజన్మాంతం ప్రజల గుండెల్లో ఉంచుకునేలా చేయడం అన్నది ఆ మార్క్. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు నేను ఇనిషియల్ రిమార్క్స్ కట్టుబడి మాడతాను. ఆ మార్క్ క్రియేట్ చేయడం అన్నది ఉంటుంది చూడండి సార్, ఎవరు దాన్ని చెరపలేరు. మా అయితే తెలుగుదేశం రాగానే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటారు, ఆయన పేరు పెట్టుకోలే. అవును, ఆయన పేరు పెట్టుకోలేదు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. అంచేత ఈ రీజనల్ పార్టీలు ఏంటంటే ప్రాంతీయ తత్వాలతోనూ ప్రాంత భావాలతోనూ ఎన్టీఆర్ గారి పేరు లేకపోతే వీళ్ళ నాన్నగారి పేరు వైఎస్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకోవచ్చేమో, కానీ వాళ్ళు ఒక చరిత్ర సృష్టించడానికి ఆ దశ వాళ్ళు ఏ విధంగా నిర్ణయించుకున్నారు అన్నది కూడా ఇవాళ అంటారా, ఆ చిరునవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ సార్. ఆయన నవ్వి పలకరిస్తే చాలు సార్, వాడి జన్మ ధన్యం అయినట్టు. సాధారణంగా సార్ ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మన అమ్మ నాన్న ఎవరైనా సరే మనం ఏదో ఇబ్బంది పడుతున్నాం అనే విషయం గ్రహించేస్తారు, ఏమి కాకుండా చెప్పకుండానే గ్రహిస్తారు. ఆ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడు ఎదుటి మనిషిని చూసి తన కష్టాన్ని గ్రహించే సామర్థ్యం చరిత్రలో ఒక రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల చిక్కుకున్న శిల్పం. ఆయన మాకు రాజకీయ నాయకుడు ఇలా కావాలి అని ప్రజలు లిఖించుకుని చెక్కుకుంటే దాంట్లోంచి వచ్చిన అవుట్కమ్ ఆయన. సాధారణంగా అందరూ పాదయాత్రలు చేశారు, కానీ మా నాయకుడు ఇలా ఉంటే పాదయాత్ర సారాంశంలో అంటే ప్రజల కష్టాలకి నాయకుడు అన్న దగ్గర ప్రజల చెక్కిన శిల్పం మహానుభావుడు రాజశేఖర రెడ్డి. కాబట్టి చూడండి, ఇవాళ మీరు చరిత్రలో రామారావు గారి పాదయాత్ర కూడా, ఆయన బస్సు యాత్ర చైతన్య రథం మీద చేసిన దగ్గర కూడా ప్రజల కష్టాలు చూసి ఆయన బ్రహ్మాండమైన సంక్షేమ మార్గాలు క్రియేట్ చేయగలిగారు. ఈయన ప్రజలు పడుతున్న వ్యతలకి శాశ్వత పరిష్కారం రూపంలో ఫీజు రీయింబర్స్మెంట్ అయినా తక్కువ సార్. ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రొడ్యూస్ కరెక్టే. అంతకు ముందు కర్ణాటక వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలా మంది. ఎక్కడ సార్ మనకి ఆ ఇంజనీరింగ్ ర్యాంకులు రాగానే 100-150 మందితో తేలిపోయేవాళ్ళం మన చిన్నప్పుడు. ఆ తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్, దాన్ని ఒక 500 మంది 1000 మంది ఉండేది. తర్వాత బీకామ్, బిఏ, బిఎస్సి ఫిజిక్స్, బిఎస్సి కెమిస్ట్రీ, ఇదే కదా అంతే. ఇవే ఆ మొనాటమీని బ్రేక్ చేసి ఒక దాన్ని ఏమంటారంటే ప్రజల్ని ఒక రాళ్ళ కింద ఉన్న రప్పల కింద ఉన్న వాళ్ళని మలిచాడు ఆయన ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ ఇచ్చి. నిజంగానే ఇప్పుడు జనరేషన్ కి తెలియకపోవచ్చు, కానీ ఆ కాలంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టే సమయానికి ఇంజనీరింగ్ విద్య అనేది చాలా దూరపు విద్య,
చాలా మందికి విద్య అందని విద్య మిథ్య. ఇంజనీరింగ్ విద్య అంటేనే ఒక మిథ్య. చాలా మందికి అందరికీ అంత సులువుగా అందే విద్య కాదు. అటువంటి ఇంజనీరింగ్ విద్యను కూడా ఆ ఫీజు రీంబర్స్మెంట్ పుణ్యమా అని చెప్పి అందరికీ సులువైన మార్గంగా చేసి పారేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే. ఎలాంటి సందేహం లేదు కదా. సార్. మీరు నమ్మరు, నేను పనిచేస్తున్న ఆఫీస్ లో నాకు రిపోర్టింగ్ చేసే డ్రైవర్లు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ పిల్లలందరూ ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారు తెలుసా సార్? యా. సౌత్ కొరియాలో, జర్మనీలోను, యుఎస్ లోను పనిచేస్తున్నారు. కానీ దానికి కడుపును పుట్టిన తండ్రి చేసిన పని ఏంటో తెలియదు, నేనేం పని చేశానో కాదు తెలియదు. మాన్బోర్డు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రీంబర్స్మెంట్ మ్యాజిక్. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యి అత్యున్నత శిఖరాలు అందుకుంటున్నారు. ఇది ఎవరి వల్ల అంటారంటే చాలా మంది విజనరీ, దార్శనికుడు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి. అవును. ఈయన ఎందుకు అనరు నాకు ఎప్పటికీ అర్థం కాదు. అదే కదా, చరిత్ర అలా రాసేస్తుంది, వక్రీకరిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఒక హెర్క్యులన్ టాస్క్ గవర్నమెంట్ పరంగా గవర్నెన్స్ అన్న దగ్గర విద్య, వైద్య, ఆరోగ్యమే ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అవును. దాని మీద ఎంఫసైజ్ చేసి ఫోకస్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించిన ఒక దార్శనికుడిగా రాజశేఖర రెడ్డి గారిని మనం అభివర్ణించకపోవడం మనం చేసిన తప్పు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇవాళ ఒక ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య వేరు, ఉన్నత ప్రమాణాల విద్య ఉన్నవాడికి సామాన్య ప్రజకు అందించడం అన్నది ఆయనకున్న ఉన్నత ప్రమాణాలు. చూడండి, నేనే బాగుపడాలన్న కాన్సెప్ట్ లేదు సార్. దాంట్లో స్వార్థం లేని నిస్వార్థమైన ఒక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే ఆయన రాజశేఖర్. నీకు ఒక మాట చెప్తా, ఒక పొలిటీషియన్ గా నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలను, లేదంటే ఇక్కడికి వచ్చి మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కదా, అదేంటంటే అయింది మ్యాట్రిక్స్ ప్రసాద్ గారి హాస్పిటల్కి వచ్చి నేను కళ్ళు చూపించుకోగలను అన్న దగ్గర సామాన్య ప్రజ కూడా నాతో పాటు వచ్చి హాస్పిటల్లో చూపించుకోవాలి అన్న కాన్సెప్ట్ ఆరోగ్యశ్రీ. నా పిల్లడే కాదు, నా తోటి పిల్లలు, నా సహచరుల పిల్లలే కాదు, ప్రతి ప్రజ ఇంజనీరింగ్ చదువుకోవాలి, ప్రతి ప్రజ ఉన్నత చదువు చదువుకోవాలనుకునే కాన్సెప్ట్ ఫీజు రీయింబర్స్మెంట్. ఇందులో ఎక్కడైనా ఆయన స్వార్థం ఉందంటే ఎక్కడైనా ఆయన కనబడ్డాడు? ఈ పాట ఉన్న బుడంకేకల్ ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేశారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు చూపించండి చూద్దాం, మెడికల్ కాలేజీలు చూపించండి చూద్దాం. ఆ ఊర్లో మాస్టర్ గారి పేరు మీద ఆ భార్య భర్తలు ఇద్దరు స్థాపించుకున్న స్కూలు ఎంతమంది అంగవికలాంగులకి, ఎంతమంది మానసిక వికలాంగులకి, ఎంతమందికి వేలాది మంది నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ నాయకుల యొక్క చరిత్ర పుటల్లో ఉంచుతారా, లేకపోతే నిరంతరం ప్రజల్లో ఉంచుతారా? ఇది ప్రజలే తేల్చుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఇప్పటి తరానికి తెలియాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి? ఆ తర్వాత మీకు ఆయనతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తు తెచ్చుకునే సంఘటనలు కానీ అనుబంధాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు సార్. ఇప్పుడున్న జనరేషన్స్ లో గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ లో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది ఒకసారి కట్టుబడగలిగితే, ప్రభుత్వ ఆరోగ్య వసతులు కల్పించిన హాస్పిటల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారంటేనే ఇప్పుడున్న ఏ తొటిగాంగి రాజకీయ నాయకుడికి రాజకీయ ఆదర్శాలు లేవని అర్థం. వీళ్ళకి ఏంటంటే మనం చెప్పేది రాజశేఖర్ గారికి ఏమని పోలుస్తాం? విద్యా ప్రమాణాలు పెంచడానికి ఆ కొడుకు చేసిన నాడు నేడు స్కూల్ పరివర్తనతో మిగిలిన స్కూల్ రివ్యాంప్ చేసి ప్రభుత్వ విద్యా సంస్థలనే పరిరక్షించాలన్న కాన్సెప్టే లేని ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఎవరితో ఎవరిని కంపేర్ చేస్తాం? అంతేత ఈరోజు ఒక మహనీయుడు ఒక రాచ మార్గాన్ని రాజకీయ వ్యవస్థకి ఈ విధంగా క్రియేట్ చేస్తే దాంట్లో ముళ్ళేస్తున్నారు, దాంట్లో రాళ్ళు రప్పలు వేస్తున్నారు. కానీ రోడ్డు శాశ్వతంగా ఉంది. అది పొక్కలెండర్ పెట్టి క్లీన్ చేస్తే ఎంతసేపు? అది రాత్రులు క్లీన్ చేస్తుంటాయి మున్సిపల్ కార్పొరేషన్ మిషన్లు, అవి తీసుకెళ్లి క్లీన్ చేస్తే ఎంతసేపు అవుతుంది? అంచేది 5 సంవత్సరాల టెన్యూర్ లో మీరు ఎంత రాళ్ళు రప్పలేసి ముళ్ళు ముక్కలు వేసినా సరే తర్వాత జరిగేది శాశ్వత పరిష్కారాలు. శాశ్వత పరిష్కారాల దగ్గర ప్రతి దగ్గర ప్రజ ఉన్నారు అనుకోండి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారు. ఒకసారి విఘాతం కలిగించవచ్చు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిసారి విఘాతం కలిగిస్తారన్న కాన్సెప్ట్ లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా తప్పు, ముమ్మూర్తుగా జరగదు కూడా. రాజశేఖర రెడ్డి గారితో మీకున్నటువంటి ప్రత్యేకమైన గుర్తు తెచ్చుకునే సంఘటనలు, మీతో ఆయనకు ఉన్నటువంటి పరిచయం కావచ్చు, ప్రత్యేకంగా మీరిద్దరూ కలుసుకున్నటువంటి సందర్భాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఆయన గురించి ఒక్కటి చెప్పగలను సార్. ఆయన కలిసిన తర్వాత నా మార్గం రాజమార్గం అయింది. ఎలాగా? అంటే ఒక మనిషికి తన దృక్పథాన్ని, తన ఆలోచన సరళను మార్చే ఒక నైపుణ్యం ఆయన దగ్గర ఉంది.
ఆయన భుజం కొట్టాడు అనుకోండి, ఆ స్పర్శకే మనం నేను మైమరిచిపోతాం. చెప్పాలంటే మా నాకు రాజకీయ గురువు మా తాత సమానుడైన పాలడి వెంకటరావు గారితో వెళ్ళిన ఉదంతంలో ఉమ్, ఉమ్. ఒక చెవిలో మెలేసి ఒక భుజం మీద ఒకటి కొట్టి ఆహా. ఆయన ఇచ్చింది ఇప్పటికీ నేను అలా ఉంటది నాకు. మీరు అంతమందికి ఓకే. తెలుసు నాకు తెలియదు కానీ నా పూజ రైట్. మందిరంలో ఆయన ఆయన బొమ్మ ఉంటుంది. ఆహా. ఎందుకంటే నాకు భగవంతుడితో సమానం, మా నాన్న ఎంతో ఆయన ఎంత నాకు. ఉమ్, ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఆయనకి నేను రుణపడే ఉన్నాను ఆ జన్మంతో అంతే. ఉమ్, ఆయనతో నాకున్న బంధం, ఆయనతో నేను మాట్లాడిన మాటలు అవి అంతే, హృదయాంతరాల నుంచి వచ్చిన మాటలు అవి. అవి ఆయనకి నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనిషి మొహం చూసి చెప్పేస్తాడు, దేనికో సస్తున్నావు నువ్వని పట్టనేసి. ఉమ్, సచ్చే సావుని చెప్పుకొని సస్తే బాగుంటది తప్ప చెప్పుకోకుండా సస్తే నువ్వేం చేయలేవు నీవు. ఉమ్. ఒకసారి మండల్లో నేను రాసిచ్చింది ఒకటి మా మా గురుగారు చదివారు, వెంకటరావు గారు. ఉమ్. ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఖచ్చితంగా చెప్పాడు. ఇది వాడే రాసి ఉంటాడు, ప్రసాద్ గడే రాశాడు కదా, వాడిని ఒకసారి తీసుకురా అని ఒక్కటేసాడు వీపు మీద. అబ్బో. బతకనిస్తావా రాజకీయ నాయకులు, బతకనివ్వవా అని. ఉమ్, అది నేను మర్చిపోలేను. అంతే. ఉమ్. ఆయన వాత్సల్యం సార్, అంతే. ఒక తండ్రి ప్రేమ అంతే. ఆయనకు రుణపడి ఉండవలసిందే అంతే. ఒక్కసారి ఆయన సాన్నిహిత్యాన్ని పొందినవాడు ఎవడైనా సరే. నేను మొన్న ఒక గొప్ప వ్యక్తి శాంత బయోటెక్ వరప్రసాద్ గారిని కలిశాను. వరప్రసాద్ ఆయన రెడ్డి ఆయన గారు. మంచి మిత్రుడు. ఆ, ఉమ్, ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు సార్. మంచి మిత్రుడైనా సరే 5 సంవత్సరాల పాటు నాకు వాటర్ ఇవ్వలేదు ఆయన అన్నాడు. కేసీఆర్ గారు ఇచ్చారట వాటర్. ఉమ్, ఒకటే ఒక మాట అన్నాడు, నేను ఇవ్వలేకపోయిన కన్సర్న్ ఉండేది అతనికి. ఉమ్. అది చాలు సార్. పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఏ విధంగా ఉన్నదాన్ని, ఆ అవరోధాలను దాటలేని ఒక నిస్సహాయ స్థితిని కూడా ఒక కన్విన్సింగ్ స్కిల్ లో చెప్పగలిగిన మహనీయుడైన. చేత నాకు నా ఈ రాజకీయ ప్రస్థానంలో కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులను కలిసే అదృష్టం జరిగింది. అది నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసిన అదృష్టం అయితే పూర్వజన్మ సుకృతం అని. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. ఉమ్. నాకు చంద్రబాబు గారు కూడా ఇష్టమే కానీ కంపేర్ చేయలేను. అంటే నాకు Yeah. పొలిటికల్ ఏరాలో కొంతమంది, ఇప్పుడు మనం కొంతమందిని చూసి, నేను అంజయ్ గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశాను, నెక్స్ట్ రోసయ్య గారి ప్రభుత్వం చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాను, బ్రహ్మానంద గారి ప్రభుత్వం చూసాం. అవన్నీ రాజకీయాల ఇంట్రెస్ట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత సర్టన్ పీపుల్ ఆర్ క్రియేటెడ్ మార్క్స్. ఆ బెంచ్ మార్క్స్ ని ఎవరు రబ్బర్లతో చెరపలేరు సార్. అవును. సో వాటి వలన మనం ఆ నాయకుల్ని మనం అజన్మంతం చిరస్మరణీయులని వాళ్ళని అలా స్మరించుకుంటూ ఉండడం. అటువంటి మహానేత ఎందరో ప్రజల జీవితాలలో వెలుగులు నింపినటువంటి నేత. ఎన్నో గుండె చప్పుళ్ళు ఆగకుండా తనదైన శైలిలో ఆ గుండెల చప్పుడు ఆగకుండా ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నటువంటి నేత. సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని తెలిసినప్పుడు ఎలా అనిపించింది? బాధపడుతుంటాం సార్. ఆయన కోసం చనిపోయిన 600 మందిలో నేను ఎందుకు లేనండి, పిరుకోండి నేను చదవలేకపోయాను అంతేగాని అది చెప్పలేము సార్. అంతే. మనిషికి నిజమైన బాధ ఎలా ఉంటుందంటే సార్, ఒక హృదయానికి దగ్గరగా ఉన్న మనిషిని కోల్పోతే. నా జీవితంలో 2 నేను మర్చిపోలేను సార్. ఒకటి మార్చి 2, అది మా నాన్నగారు పోయిన రోజు. ఈ మహానుభావుడు చనిపోయిన రోజు. నాకు సెప్టెంబర్ 2 ఈ 2 తారీఖులు నాకు అసలు నచ్చని రోజు. అసలు నచ్చని రోజు అంటే నేను జీవితంలో సెటిల్ అయ్యి మా నాన్నను చొక్కపెడదాం అన్నప్పుడు ఆ మహానుభావుడు లేడు. అలాగే ప్రజలు కాస్త ప్రాంతాన్ని పొందుతున్నారు, ఊరడింపబడ్డారు, ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉన్నారు అన్న దగ్గర ఆ మహానుభావుడు లేడు. ఏంది సార్ ఈ దిక్కుమాల పాలిటిక్స్? ఏం చేసి చేస్తున్నారు ఎవడైనా? ప్రజల కోసం కాకుండా, ప్రజల కోసం అనే పదమే లేకుండా కేవలం స్వార్థ రాజకీయాన్ని జస్టిఫై చేసుకుని ఏళ్ళ కోసమే మనం ఏం మాడుతున్నాం, మనం ఎందుకున్నాం నాకైతే అర్థమే కాదు. ఆయనతో కంపేర్ చేయకండి సార్. ఎవరిని కొన్ని కంపేర్ చేయలేము అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ రోజు ఇప్పటి తరం ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆయన చేసినటువంటి పథకాలని నెమరు వేసుకోవాలి? ఎందుకు రీకాల్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? నేనైతే ఎవడి కోసం అంటాను.
వాళ్ళు ఎన్నో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొదటి సంతకం ఫ్రీ కరెంట్ అన్న దాని మీద ఎప్పుడైతే సంతకం చేశాడో ఎన్ని వేల కుటుంబాలు పట్టెడు అన్నం తిన్నాయి సార్. ఎవరి కోసం గుర్తుంచుకోం సార్. ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కాన్సెప్ట్, ఒక బిలో పవర్టీ ఉన్నాడు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎంతమంది ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ని, డాక్టర్ని తయారు చేసుకుని వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరి కోసం గుర్తించుకోరు సార్ ఆ మహానుభావుడు. ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి పెద్ద దిక్కు, లేకపోతే ఆరోగ్యం సామాన్య మానవుడికి కార్పొరేట్ వైద్యం అందని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకి ఆరోగ్యశ్రీ పరంగా పుట్టెడు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుని ఎవరి కోసం జ్ఞాపకం ఉంచుకో సార్. ఎవరి కోసం జ్ఞాపకం ఉంచుకో. ఇది అంతే సార్. చరిత్రకారుల గురించి చదివాం కానీ చరిత్రను ప్రజల కోసం తయారు చేసిన మహనీయుడు ఎవరంటే ఆయన రాజశేఖర రెడ్డి. ఎలా బతికేడు అన్నది కన్నా ఆయన మరణంతో ఎన్ని గుండెలకి ఎఫెక్ట్ ఇచ్చాడు అన్నది మాత్రం ఇంపార్టెంట్ సార్. పుడతారు, చచ్చిపోతారు సార్, కానీ కారణ జన్మలు మాత్రమే ఆయన వాళ్ళ మరణాన్ని ఆ జన్మంతో గుర్తుంచుకుంటారు. వాళ్ళ గాంధీ జయంతి చేస్తారు, 31వ తారీఖు సెలవు ఇచ్చి ఆయన జయంతిని అయితే అక్టోబర్ 2 సెలబ్రేట్ చేస్తారు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రభుత్వ కార్యకలాపంగా జ్ఞాపకం చేసుకునే గాంధీ జయంతి, గాంధీ వర్ధంతుల కన్నా ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించకపోయినా ఆ జన్మాంతం సెప్టెంబర్ 2 ఇవాళని ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రోజు కింద ఆయనకి ఆయన చరిత్ర సృష్టించుకున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడంలో కానీ, తన వద్దకు వచ్చే ప్రజల సమస్యల్ని వినడంలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా వ్యవహరించేవారంటే ఏం చెప్తారు? ముందు వాడు ఇలా ఒళ్ళు నిండా కష్టాలు పెట్టుకున్నాడు వెళ్ళిన ఆ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తిని చూసిన వెంటనే వాడు అయిపోయాడు. కష్టాలన్నీ పటాపంచి వెళ్ళిపోయాయి. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఆయన పాదయాత్ర, నేను మళ్ళీ చెప్తున్నాను, పాదయాత్రలో ఆయన ఓన్లీ కష్టాలే చూసాడు. ఆ కష్టాలకి అధికారం ఇప్పుడు తోడైతే ఎంత బంగారం పల్లెంకైనా గోడ చేరిక కావాలంటారు చూడండి, అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం గోడ చేరిక. ఆ గోడ చేరిక సారాంశం ఏంటంటే సార్, ఆ బంగారం ప్లేట్ ఔన్నత్యం ఎలా తెలిసిందంటే సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చారు. అది సార్ ఆయన మార్కు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔదార్యం. ఆయన కలిసిన వాడ నా కష్టం తీరలేదని ఎవడైనా చెప్తే నేను 1:10 స్కేల్లో నేను డెఫినెట్ గా 8 మార్కులు వేస్తాను. రేరెస్ట్ గా ఏదో 1-2 ఉండొచ్చు ఇన్సిడెంట్స్. ఉదాహరణకి వరప్రసాద్ రెడ్డి గారిది ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు. కాకపోయినా సరే ఆయన మీద ఏం టెన్షన్ పడలేదు. అవును, అది ఆయన గొప్పతనం. సమస్య వినడంలో ఆయనకున్నంత చిత్తశుద్ధి ఎవడికి లేదు. ఎందుకు చిత్తశుద్ధితో ఆయన వింటాడంటే దానికి శాశ్వత పరిష్కారం ఇవ్వగల గొప్ప వ్యక్తి కాబట్టి. ఆయన స్పర్శ ఒక సొల్యూషన్. లేదు సార్, రేరెస్ట్ గా మనుషుల్లో ఒక మహనీయుడు పుడతాడు. ఆ మహనీయుల్ని చరిత్ర అలా రుణం తీర్చుకుంటూ గుర్తుపెట్టుకుంటాడు. అంతకని ఆయన లెగసీని అందిపుచ్చుకొని ఆయనతో పాటు నడుస్తున్నటువంటి వైఎస్ జగన్, ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ కూడా కొన్ని తనకంటూ తన బ్రాండ్ మార్క్ సంక్షేమ పథకాలు కొన్ని ప్రవేశపెట్టారు, ముఖ్యంగా అమ్మఒడి. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని పక్కన పెట్టలేక పేరు మార్చుకొని కొనసాగించక తప్పని పరిస్థితి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్, హౌ డు వి కంపేర్ బోత్ ఆఫ్ దెమ్? మనం కంపేర్ చేసినా చేయకపోయినా వాళ్ళిద్దరు తండ్రి కొడుకు. తండ్రి తగ్గతనయుడు. ఇన్ వ్యూ ఆఫ్ పబ్లిక్ విషయంలో, పబ్లిక్ చేసే చెప్పగలను. మీరు అడ్డు తేలితే నేను చెప్పలేను కానీ ఒకటి నేను చెప్పగలను. రాయలసీమ పౌరుషాన్ని, పులివెందుల యొక్క దర్పాన్ని ప్రాక్టికల్ గా రుజువు చేసిన గొప్ప వ్యక్తులు ఇద్దరు ఎవరు అంటే, ఒకడు వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండోడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ని ఎదిరించారు. పనికిమాలిన చెత్తని ఎదిరించిన గొప్ప వ్యక్తి ఎవడంటే రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ లో ఉన్న పనికిమాలిన చెత్తని వేలెత్తి చూపించి సోనియా గాంధీ గారి మనసు గెలుచుకున్న గొప్ప వ్యక్తి. అదే సోనియా గాంధీ
నా రాష్ట్ర ప్రజల కోసం కాకుండా నేను కానీ మా నాన్న కానీ రాజకీయాలు చేయలేదు. మా నాన్న రాష్ట్ర ప్రజల కోసం చేసిన రాజకీయాల్లో ఎప్పుడూ పాపంతకాలు క్రియేట్ చేసిన ఓవర్కమ్ చేయడం వచ్చు. కానీ నా స్థాయికి నేను ఓవర్కమ్ చేయగలగా చేయలేకపోయినా అనవసరం, కానీ నీతో నాకు అనవసరం అనుకుని కాంగ్రెస్ కోకటవేలులోంచి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించి అధికారం తగ్గించుకున్న గొప్ప వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇద్దరు పాదయాత్రల సారాంశం అధికారం వచ్చింది. పులివెందుల దర్పాన్ని చూపించారు. రాజారెడ్డి కన్న కళలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి శాశ్వత పరిష్కారం. ఎవరో చెప్తారు రాజారెడ్డి గురించి ఫ్యాక్షనిస్ట్, తోటకూర. ఫ్యాక్షనిస్ట్ అనే పదాన్ని తొలగిస్తూ తన కొడుక్కి మనవడికి ఒక రాచమార్గాన్ని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి అతను. ఎంతమంది తెలిసి చేస్తారో నాకు తెలియదు. ఆ రోజుల్లో చెన్నైలో గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చి ఆయనది యూరోపియన్ దొరానివాడు. ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అతను. ఏదో మాట్లాడేస్తుంది. రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి పనికిమాల చెత్తకాలు అందరూ అడ్డమైన చెత్త మాట్లాడుకుని కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. రాజారెడ్డి గారు రక్తమే లేకపోతే తనను చంపిన వాళ్ళు వదలకుండా ఏటాడి చంపేస్తే ఎంతసేపు పని తండ్రి కొడుకు ఎంతసేపు కరెక్టే కదా. ఆ పని చేయలేదంటే రాజారెడ్డి రక్తం ఎలాడదో ఆలోచించి అవును తన కొడుకు రాజకీయ అరంగేట్రానికి ఫ్యాక్షన్ అనే అవరోధం ఉండకూడదని నిరంతరం తాపత్రయపడిన ఎరుబోగులుడు రాజారెడ్డి. వీళ్ళు రాజకీయ సర్వైవల్ కోసం ఎవడి అరికథలు చెప్పుకుంటుంటే వింటున్నాం కదా. ఇప్పుడు ఈ దత్తగిరి గారు చెప్తుండే కదా పొకాడి కబుర్లు వింటున్నారా లేదా? అలాంటి ఎదవలు ఉన్నారు మార్కెట్ లో. ఆ ఎదవలు నమ్ముకుంటూ ఇలాగే ఎడుస్తారు. ఓవరాల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా చివరిగా మీరు చెప్పే మాటలు ఏంటి? ఆయన ఆత్మ ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది సార్. ఆయన ఆత్మ శాంతించాలని అలాంటి ఎప్పుడు కోరుకోం. ఆయన అంత శాంత స్వరూపుడు కాబట్టి ఆయన పోస్టర్ ఉంటుంది చూడండి, ఎప్పుడు ధ్యానం చేస్తున్న ఒక పోస్టర్, ధ్యానం చేస్తున్న పోస్టర్, ఎవర్ గ్రీన్ పోస్టర్ అండి అది. అది ఎందుకంటే ఆయనలో ఉన్న స్థితప్రజ్ఞతకి నిదర్శనం. ఆ స్థితప్రజ్ఞతో అతనికి వచ్చిన వైబ్రేషన్స్ ని ప్రజలకి పంచేట సొల్యూషన్స్ ప్రాస్పెక్ట్. అంచేత ఇవాళ ఆయన మరణం జననం కారణ జనముడు అంతే. భగవంతుడికి బాగా ఇష్టమైన వ్యక్తి అతను. అందుకే మన దగ్గర నుంచి చాలా షార్ట్ స్టింట్ లో తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువ చేసేస్తారు ప్రజలకని. ఎక్కువ చేశారనుకోండి వీళ్ళకి కన్ను మిన్ను కాదు. అంచేత ఎప్పుడు చూడండి, ఇప్పుడు జగన్కి కూడా చూడండి, అమ్మయ్య కరోనాలో కూడా బ్రహ్మాండంగా ఇంత భోజనం పెట్టాడు, దొంగపోతల్లో పడుకున్నాం అని చెప్పి ఏం చేశాడు ప్రజలకి దేవుడు. ఆ నాన్న అయితే శాశ్వతంగా తీసుకెళ్ళగలిగాడు, కానీ ఇన్ని అధికారుల నుంచి పక్క తప్పించాడు. అవును, అప్పుడు విలువ తెలిసి వస్తుంది. అంతే కదా. అంతకన్నా ఇంకెళ్ళలేదు. మనిషి లేనప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. వాళ్ళ కోసం స్వార్థం పడకుండా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళ కోసం ప్రజలు ఆలోచించారని ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే 2 ఎలక్షన్ కూడా చాలా ముప్పు తెప్పలు పడి గెలిచాడు. అవును, ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గుణపాఠం. ఆయన రాజకీయ దురంధుడు కాబట్టి కాపాడుకోగలిగాడు ప్రభుత్వాన్ని. ఆయన తంత్రమే వీళ్ళు ప్రదర్శించారు. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్. వీళ్ళకి పనికొచ్చాడు, అప్పుడు ఆయనకి పనికొచ్చాడు. అంతే అంతే. రైట్ సార్. వాళ్ళు బయట ఉండి ఆడుకుంటారని ఆయన మరణం తర్వాత వీళ్ళని చేయించుకున్నాడు. మీరు గమనించారా? అవును.